ప్రపంచ సుందరి విజేతలకు $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 8.5 కోట్ల రూపాయల నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం కూడా దక్కనుంది. అంతేకాదు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం కూడా లభిస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు కూడా దక్కుతాయి. ఓవరాల్గా ఏం జరగబోతోంది, ఎలా ఉంది అక్కడ పరిస్థితి, మరింత సమాచారాన్ని హైటెక్స్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ భవన్, మొత్తానికైతే మిస్ వరల్డ్ ఫైనల్ అంకానికి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి కూడా ఈ గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అవబోతోంది. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ భారీ పటిష్టంగా ఈ బందోబస్తు మధ్య ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మనం చూసుకోవచ్చు నెల 25 రోజుల పైగా కూడా ఈ గ్రాండ్ ఫినాల్ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 108 దేశాలకు సంబంధించినటువంటి అందరాల సుందరీమణులందరూ కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. తెలంగాణ జరూర్ ఆనా పేరుతోటి ప్రభుత్వం ఎంతో అంగవైభవంగా ఈ ఈవెంట్ని అయితే నిర్వహిస్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఈ ఫైనల్ ఈవెంట్ తిలకించేందుకైతే మొత్తంగా దాదాపుగా 150 దేశాల్లో కూడా ఈ లైవ్ టెలికాస్ట్ అయితే ఇవ్వనున్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ మిస్ వరల్డ్కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా మనకి ముఖ్యమంత్రి కావచ్చు, క్రీడాకారులకు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే బిజినెస్ మెన్స్, అలాగే మంత్రులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడే అక్కడ ఈ హైటెక్స్లో ఉన్నటువంటి హాల్ నెంబర్ 4లో దాదాపుగా 4500 మందికి పైగా వీక్షించేందుకు ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా చూస్తూ ఉన్నాం అక్కడ. సో మొత్తంగా అయితే సాయంత్రం 5:30కి స్టార్ట్ అవబోతా ఉంది ఈ ఫైనల్కి సంబంధించి. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడంతో మొత్తంగా హైటెక్ చుట్టుపక్కల కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం మొత్తంగా చూసుకున్నట్లయితే అందాల పోటీకి సంబంధించి దాదాపుగా 40 మంది కూడా ఫైనలిస్ట్ చేస్తారు. ఈ ఫైనలిస్ట్కి సంబంధించి 4 రౌండ్లు ఉంటాయి. 4 రౌండ్లలో మొత్తంగా సోను సూద్ కావచ్చు, అలాగే జిల్లాకు సంబంధించిన మొత్తంగా 4 సభ్యులు ఉంటారు. ఈ 4 సభ్యులు కూడా గ్రాండ్ ఫినాలేలో ఒక ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేసేసి సో మిస్ వరల్డ్గా కిరీటం అందజేసే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా కూడా ఈ యొక్క టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా ఈ పోటీలు సామాన్య ప్రజలు ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పడంతో దాదాపుగా 1500 పైగా కూడా సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. 4500లో దాదాపుగా 1500 మందికి పైగా కూడా మామూలుగా సామాన్యులు వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే విఐపీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు మనకి లైవ్ ఏర్పాట్లు కూడా ఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాలీవుడ్ తాల మెరుపులు కూడా ఉన్నాయి. జాక్లిన్ ఫెర్నాండెస్ సంబంధించి కావచ్చు, సోను సూద్కి సంబంధించినటువంటి కావచ్చు. సో ఏర్పాట్లు కూడా లైవ్ షోస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో సోను సూద్ కూడా ఫైనల్ జడ్జిల్లో కూడా తను ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక అందం ఒక్కటే కాదు, ప్రతిభ కూడా. ఈ రౌండ్స్లో కూడా చాలా ప్రతిభ ఉంటుంది. ఫేస్ టు ఫేస్ వినాలే ఉంటుంది, ఫ్యాషన్ షో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం దాదాపుగా 5:30 నుంచి స్టార్ట్ అయిపోయి దాదాపు 9-10 దాకా కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తంగా కూడా ఫైనలిస్ట్కి 8.5 కోట్ల రూపాయలు బహుమతి అందే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా 1770 వజ్రాలతో కూడినటువంటి ఒక వజ్ర కిరీటాన్ని కూడా మనకి అందించే అవకాశం ఫైనలిస్ట్కి అందజేస్తారు. మొత్తంగా అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. దాదాపుగా 25 రోజుల నుంచి ఈ సుందరాయమణులందరూ కూడా తెలంగాణ అంతా విస్తృతంగా పర్యటించారు. సో పిల్లల మరికి సంబంధించి కావచ్చు, రామప్పకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్లో వివిధ చార్మినార్కి సంబంధించి కావచ్చు, చాలా చోట్ల ఈ విశ్వ సుందరీమణులందరూ కూడా అటు సందర్శించారు. సో ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ టూరిజం ఆకర్షించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంది. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ఫైనల్ కూడా దాదాపుగా ఎన్నో దేశాలు వీక్షిస్తూ ఉంటాయి. తెలంగాణ జరూర్ అన్న పేరుతోటి తెలంగాణ ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే ప్రపంచం మొత్తం చాటి చెప్పేలా కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మెడికల్ టూరిజంకి సంబంధించి కావచ్చు, పూర్తిగా కూడా స్టెప్ బై స్టెప్ దాదాపుగా గచ్చిబౌలి స్టేడియంలో ఎప్పుడైతే ఓపెనింగ్ ఈవెంట్ జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కావచ్చు, విశ్వ సుందరీమణులే కావచ్చు, తెలంగాణ ప్రపంచానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మన యొక్క స్వాగత ఏర్పాట్ల పట్ల కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు సాయంత్రం ఈ ఫైనలిస్ట్ ఎవరు అనేది మరికొద్ది సేపట్లో అయితే చేరని దానికి సంబంధించి ఏర్పాటు అయితే చక్కా చురుగ్గా సాగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పవన్, ప్రవీణ్, అదేవిధంగా ఆ ప్రాంతం గుండా వెళ్లే వాళ్ళకంటే వాహనదారులకు ఏంటి సూచిస్తున్నారు? ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా?
రైట్, యాక్చువల్గా హైటెక్స్లో కాబట్టి ముఖ్యంగా మనకి శిల్పారామం ముందే ఆ చార్మినార్ లోగోలా చార్మినార్ సంబంధించినటువంటి ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి కూడా పూర్తిగా బ్యారికేడ్స్ అన్ని కూడా పెట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వివిఐపీలు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో పూర్తిగా బ్యారికేడ్స్ పెట్టేసేసి అక్కడ నుంచి ట్రాఫిక్ డైవర్షన్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే పాస్లు ఉన్నారో విఐపీ పాస్లకు సంబంధించినవి కావచ్చు, అలాగే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అప్లై చేసుకుని పాసెస్ పొందారో వాళ్ళకి మాత్రమే అనుమతిస్తామని పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించే పరిస్థితి లేదు. అలాగే పూర్తిగా వీడియోకి సంబంధించి కావచ్చు మొత్తం కూడా వీడియో ప్రొహిబిటెడ్ చేశారు. సో ఎవరిని కూడా లోపలికి ప్రస్తుతానికి అయితే ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో మీడియాని కూడా పూర్తిగా బయటే ఉండడం పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లింపు అయితే కనిపిస్తూ ఉంది. హైటెక్స్ సిటీ దగ్గర నుంచి శిల్పారామం వైపు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే హైటెక్స్ లోపలికి వచ్చిన తర్వాత టువర్డ్స్ కొండాపూర్ మార్గాన్ని కూడా మధ్యాహ్నం తర్వాత బంద్ చేయనున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. బికాజ్ మిస్ వరల్డ్ అంటేనే మనం చెప్పుకోవచ్చు దాదాపు 150 దేశాలకు పైగా కూడా వీక్షిస్తూ ఉంటాయి లైవ్లో. కానీ ఈ యొక్క మిస్ వరల్డ్ ఫినాల్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. మన బాలీవుడ్ అగ్రతారులు వస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లు. సో ఎంతో మంది ఈ గ్రాండ్ ఫినాలేకి విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి సెక్యూరిటీ కూడా చాలా పటిష్టంగా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఎప్పుడో సాయంత్రం జరిగే ఈవెంట్కి ఇప్పుడే మనకి చూసుకోవచ్చు హాల్ చుట్టూ కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అయితే ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఎవరిని కూడా ప్రస్తుతం అయితే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా కూడా అడుగుకో పోలీసు లాగా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఈవెంట్ జరిగే ముందే మనకి పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి దాడి జరిగింది. ఇంటెల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఒక్కొక్క సందర్భంలో అయితే చాలా కేర్ఫుల్గా ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారు. సో సక్సెస్ఫుల్గా అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ అయితే నిర్వహించింది. అయితే తుది అంకంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి కాబట్టి బందోబస్తు మాత్రం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.